అమ్మగారి ఆరోగ్యం దినదినానికి క్షీణిస్తుంది. చంద్రుడు క్షీణిస్తాడు, మళ్లీ ప్రకాశిస్తాడు. నిజమే మాధవయ్య, వైద్యులు మందులిస్తున్నారు, తెస్తున్నాం. కాని పరిస్థితి అడిగితే మాత్రం మాట్లాడు. గట్టిగా అడిగితే మందులు వాడండి చూద్దామంటున్నారు. అవును కేశవ, ఈ వైద్యుల పద్ధతే అంత. దేనిని సరిగా తేల్చి చెప్పరు. ఆయుర్వేదం ముందు బాగా పనిచేస్తుందిలే, మనమేం కంగారు పడాల్సిన పనిలేదు. 4 వేదాలతో సమానమైన శివనారాయణ తీర్థులు చెంత ఉండగా ఆయుర్వేదం మందులు ఎందుకు పనిచేయవు? చేస్తాయి. స్వామి ధన్వంతరి, అమ్మకి స్వస్థత చేకూర్చు తండ్రి. కేశవా, అమ్మా వస్తున్నా. అమ్మా, ఏమయ్యా కేశవా, నాకు నలతగా ఉంది కాని మత్తిపోలేదయ్యా. ఏమైంది తల్లి? వచ్చేది కృష్ణాష్టమి అని మర్చిపోయావా? లేదు తల్లి. ఆ నందనందనుడు విహరించిన బృందావనానికి వచ్చి కృష్ణాష్టమి వేడుకలు జరపకపోతే అపరాధం కాదా? నిజమే, కాని తమరి ఆరోగ్యం కుదుటపడ్డాక ఆ స్వామి సేవలోనే నా ఆరోగ్యం కుదుట పడుతుంది. అమ్మా, నాకేమీ కాదయ్యా. నా ఈ చేతులతో స్వామిని అలంకరించాలి, దీపారాధన చెయ్యాలి, కృష్ణ పాదాలు తిద్దాలి. ఆ పాదాలతో అడుగులు వేసుకుంటూ కృష్ణయ్య మనింటికి రావాలి. వస్తాడు, నా స్వామి తప్పకుండా వస్తాడు. నా చేతి ప్రసాదం తిని మనందరినీ ఆశీర్వదిస్తాడు.